రకరకాల ఆలోచనలతో అంచనాలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఏ గవర్నమెంట్లో అయితే ఇగో ఈ ఫలానా అధికారి వీడి దొంగ, వీడి వల్ల మొత్తం రాష్ట్రం నాశనం అయింది, వీడి వల్ల ఇగో ఈ రంగం మొత్తం ఆగమైపోయింది అని ఏ అధికారిని అయితే మనం ఫోకస్ చేసి లాస్ట్ 3-4 ఇయర్స్గా చూపించినామో స్టిల్ అదే అధికారులు ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. ఏం జరుగుతున్నది సెక్రటేరియట్లో, ఏం జరుగుతున్నది సీఎం పేషీలో, ఏం జరుగుతున్నది మంత్రుల పేషీల్లో? సో దీని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. దాదాపు నాకు 10-15 రోజుల నుంచి ఒక 75 ఏళ్ళ ఒక పక్షవాతం పెరాలసిస్ వచ్చిన ఒక దొంగ అధికారి, వాడు అవుట్సోర్సింగ్ ఆఫీసర్, కన్సల్టెంట్, దాదాపు 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న శ్రీనిధి అనే ఒక కార్పొరేషన్కి ఎండీగా కొనసాగుతున్నాడు. దాదాపు 13 సంవత్సరాలుగా అదే కార్పొరేషన్కి ఎండీగా కొనసాగుతూనే ఉన్నాడు. గత కేసీఆర్ హయాంలో ఉన్నాడు 10 ఏళ్ళు, 10-12 ఏళ్ళు అంతకుముందు నుంచి. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాడు. 75 ఇయర్స్. పక్షవాతం వచ్చింది, మాట్లాడలేడు, మాస్క్ పెట్టుకొనే ఉంటాడు, ముఖం ఏమైనా అటు ఇటు కనిపిస్తుందేమో అని. ఓ మీటింగ్కి పోతే, ముఖ్యమంత్రి మీటింగ్కి వెళ్తే మాట్లాడలేడు. ఈ విషయాన్ని మేము దాదాపు 1-2 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. సో రీసెంట్గా కూడా నేను చాలా సందర్భాల్లో మార్నింగ్ న్యూస్లో చెప్పిన, ఇలాంటి ఆఫీసర్లు ఇంకా మీరు ఎందుకు పెట్టుకున్నారు అని. 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ స్త్రీనిధిలో, ఈ స్త్రీనిధి అంటే ఏంటి, మహిళల సాధికారత కోసం ఈ స్త్రీనిధి అనేది ఉపయోగపడాలి. దీని కింద చాలామంది ఒక 700-800 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. సరే, అది వీడు చేసిన అరాచకం వల్ల తగ్గుకుంటూ వచ్చి దాదాపు 280 వరకు పడిపోయింది. సో ఈ స్త్రీనిధి మహిళా సాధికారత కోసం పనిచేయాలా, వాళ్ళకి లోన్లు ఇవ్వాలా. ఈ 5,400 కోట్లు ఎక్కడివి? గతంలో ఎప్పుడో ప్రపంచ బ్యాంకు ఈ మండల సమాఖ్యలకి డబ్బులు ఇవ్వంగా అదొక 300-400 కోట్లు మిగిలితే దానికి వీళ్ళు బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చుకొని మొత్తం 5,400 కోట్లు ఒక బడ్జెట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు గతంలో ఆ 5,400 కోట్లని మహిళా సంఘాలకి స్త్రీనిధి ద్వారా మహిళలకు ఇచ్చి వాళ్ళ సాధికారితని పెంపొందింపజేస్తూ వాళ్ళలో సాధికారిత సాధించేలాగా వాళ్ళకి లోన్లు ఇచ్చి మళ్ళీ వాటిని వసూలు చేసుకోవాలి, రికవరీ చేసుకోవాలి. సో ఇది ఇట్లా ఒక సర్కిల్ లాగా నడుస్తూ ఉంటుంది రొటేషన్ పద్ధతిలో. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. లాస్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్న సమయంలో ఈ మహానుభావుడు విద్యాసాగర్, ఎవరైనా ఇగో ఇలా జర నవ్వుకుండా కనిపిస్తుంది కానీ ఈ ఫేస్ ఇప్పటిది కాదు, ఇది ఎప్పుడుదో 3-4-5 ఏళ్ళ కింద ఫోటో ఇది. ఇప్పటి ఫోటోకి ఈ ఫోటోకి జమీన్ ఆస్మాన్ పరకు ఉంటుంది. ఈయన చేసిన అరాచకాలు అంతా ఇంత కావు, కానీ ఈ గవర్నమెంట్లో కూడా అదే స్త్రీనిధి కార్పొరేషన్కి ఎండీగా కొనసాగుతూనే ఉన్నాడు. 13 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన మీద ఇన్ని వీడియోలు వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సర్న్డ్ మంత్రి ఎవరు? సీతక్క. మేము కూడా చాలా సందర్భాల్లో సీతక్క గారికి ఫోన్ చేసి, ఏమి అరాచకము, వీడి వల్ల మొత్తం ఎంప్లాయీస్ అంతా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు, కొంతమందిని టర్మినేట్ చేసిండు, వాళ్ళ జీవితాలని రోడ్ల మీద పడ్డాయి, ఎవడు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు అని అడిగితే, లేదు మేము డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశిస్తాం అని సీతక్క గారు అనడం జరిగింది. సో దాని తర్వాత మరి ఎంక్వైరీ చేస్తారా అంటే ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అయితే రీసెంట్గా పాయింట్కి వస్తున్నా లేట్ చేయకుండా, రీసెంట్గా ఏం జరిగిందంటే మంత్రి సీతక్క గారు ఒక జీవో ఆర్టీ నెంబర్ 523 తీసుకొచ్చారు. ఇదేం చెప్తుందంటే, ఈ ఎవరైతే విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద ఎంక్వైరీకి ఆదేశించినట్టుగా ఈ జీవో చెప్తున్నది. ఏమంటున్నది ఈ జీవోలో? ఈ జీవో ఎప్పుడు వచ్చింది? 13/9/2024 రోజు వచ్చింది. ఇవాళ ఎంత డేటు? 21. ఎన్ని రోజులు అవుతున్నది? దాదాపు 8-9 రోజులు అవుతున్నది. ఇంతవరకు ఈ జీవో పైన, అంటే ఈ ఎంక్వైరీ పైన ఇంతవరకు అడుగు ముందుకు పడకపోగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నదట. ఎవరేమన్నారు మిమ్మల్ని? సీతక్క గారు మిమ్మల్ని ఎవరేమన్నారు? ఎంక్వైరీ ఎందుకు వేశారు? ఇమీడియట్గా ఎంక్వైరీ ఆపేసేయాలి. ఎంక్వైరీ ఆపాలి అంటే ఎంక్వైరీ ఎట్లా ఆపుతాం? ఆల్రెడీ నేను ఎంక్వైరీకి ఆదేశించిన కదా, ఇక నేను ఏం చేయగలుగుతానని సీతక్క గారు అన్నప్పుడు, లేదు దీనిలో 4 అధికారులను పెట్టిరు. ఎవరెవరిని? అనితా రామచంద్రన్ ఐఏఎస్ కమిషనర్ PR&RE హైదరాబాద్, పెండ్యాల శ్రీనివాస్ AGM IT అండ్ డిపార్ట్మెంట్ TSTS, శ్రీమతి చంద్రకళ డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, శ్రీ G శ్రీనివాసరావు అడిషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఏ డిపార్ట్మెంట్, ఏ దాంట్లో అయితే స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయో ఆయా రంగాల్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని ఇందులో పెట్టిరు.
వీళ్ళకి సెర్ప్ మీద కానీ మహిళా సంఘాల విషయంలో కానీ మంచి అవగాహన ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కూడా అవగాహన ఉన్నది. సో ఈ నలుగురు అధికారులను పెడితే ఇప్పుడు ఎంక్వైరీ ఆపలేరు కదా. చలో మాకు సంబంధించిన వాళ్ళని ఇందులో ఎంక్వైరీకి వేయాలి. అంటే మేము ఎవరైతే అధికారులు మేము చెప్పినట్టు రిపోర్ట్ రాస్తారో వాళ్ళని ఎంక్వైరీకి కింద వేయండి. అనితా రామచంద్రన్ని తీసేయండి, పెండ్యాల శ్రీనివాస్ని తీసేయండి. గతంలో ఎవరు ఆయన భవేష్ మిశ్రా, ఆయన గతంలో ఏడైన భూపాలపల్లి కలెక్టర్గా పనిచేసిన ఆయనని పెట్టండి, ఇంకొక ఆఫీసర్ని ఎవరినో పెట్టండి. సో వీళ్ళిద్దరు ఉండడానికి వీల్లేదని ఇప్పుడు ప్రెషర్ పెడుతున్నారట. ఇక మంత్రి నాకేం సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోరని ఆమె చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. ఎందుకు? ఆమె కాదు కదా సీతక్క రెడ్డియో సీతక్క రావో అయితే ఈ సిచ్యువేషన్ వేరే ఉండేది. నేనేమంటున్నా అంటే సీతక్క గారు మీరు కూడా అసలు ఏం జరుగుతున్నది అన్నది అడుగు ముందుకేయండి. మీ డిపార్ట్మెంట్లో వేలు పెట్టడానికి వీళ్ళంతా ఎవరు? ఇక ఈ ఎంక్వైరీ ఏంటి ఏమంటుంది గవర్నమెంట్ ఆఫ్టర్ థరో ఎగ్జామినేషన్ ఆఫ్ ది contents made in the complainant in detail hereby decide to constitute a committee for conducting an institutional inquiry into the allegations made therein against the activities and against the concerned staff who are involved in their matter to probe into the irregularities of Srinidhi with the following officers in Naluguru officers. The above committee shall inquire into each detailed fact and information on the allegations made therein against the sequential activities and against the concerned staff of Srinidhi Credit Cooperative Federation Limited and shall submit its recommendations or report in a sealed cover to the government within a period of 2 months for taking further necessary action in the matter. వీళ్ళు 2 నెలల లోపు రిపోర్ట్ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలని ఈ జీవో చెప్తున్నది. లోకేష్ కుమార్ సెక్రటరీ టు గవర్నమెంట్. మరి ఇప్పుడు ఆల్రెడీ 9 రోజులు అయిపోయాయి. మరి ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ కావాలి? 2 నెలల లోపు ఎప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలా? ఎంత దుర్మార్గం చూడండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఏంది స్కాము? ఈయన చేసిన స్కామ్స్ ఏంటి అంటే ఈయన చేసిన స్కామ్స్ మామూలువి కావు. ఈయన వయసు దాదాపు 75 సంవత్సరాలు అటు ఇటు 75 years అబోవ్ ఉంటాడు. ఎవరు? ఈ మహానుభావుడు. ఒక్కొక్కరి ఫోటో చూపిస్తాను నేను. ఈయన వయసు దాదాపు 70-75 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు? విద్యాసాగర్ రెడ్డి. ఈయన గతంలో వేరే అధికారిగా ఉండే 13 ఏళ్ల కింద శ్రీనిధికి వచ్చిండు, ఎండీగా స్థిరపడ్డాడు. యాక్చువల్లీ ఇక్కడ 2019 వరకు ఈ శ్రీనిధి చాలా అద్భుతంగా నడిచింది. ఈ శ్రీనిధి ఎట్లా నడిచిందంటే పర్ఫార్మెన్స్ సంబంధించిన ఎట్లా నడిచింది 2018-19 వరకు కూడా నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ కింద విషయానికి వస్తే 2.59% 0.51% ఉండే. ఎప్పుడు? 2018-19 వరకు. 2020-21కి వచ్చేసరికి 2.59కి దిగజారిపోయింది. 21-22కి వచ్చేసరికి 2.98కి దిగజారింది. 22-23కి వచ్చేసరికి 5.63కి వెళ్ళిపోయింది. నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అంటే ఈ స్థాయికి పర్ఫార్మెన్స్ దిగజారిపోయింది. ఇది ఇప్పుడు 24కి వచ్చేసరికి ఇప్పుడు 7కో 8కో వచ్చేసి ఉంటుంది. 1000 కోట్ల బడ్జెట్ ఉన్నదానికేమో ఒక ఐఏఎస్ కార్పొరేషన్ ఎండీగా ఉంటాడు. మీరు చూడండి ఎంత ఘోరమో. చాలా డీటెయిల్డ్గా మీరు ఎవరెవరైతే ఇందులో అడ్డుకుంటున్నారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫోటోలతో సహా చేస్తా. మంత్రులుగా ఉన్న కొంతమంది కూడా ఈ విద్యాసాగర్ రెడ్డిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీకు ఏ ఉద్దేశం, ఏ దురుద్దేశంతో మీరు ఈ పని చేస్తున్నారు? యాక్చువల్గా నిబంధనలు ఏం చెప్తున్నాయి? కోఆపరేటివ్ సర్వీస్ రూల్ 28A కింద గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఆఫీసర్ క్యాడర్ అయితే 58 years పైబడ్డ వాళ్ళు ఈ పదవిలో కొనసాగడానికి అవకాశం లేదు. వీనికి 70-75 ఏళ్ళు వచ్చినాయి, పెరాలసిస్ వచ్చింది, గంటకి 4 సార్లు బాత్రూమ్ పోవాలా, సిగ్గులేదు ఇంకా పదవిలో కూర్చోవడానికి. అటెండర్ క్యాడర్ అయితే 60 years అబోవ్ ఉండాలా. 13 ఏళ్ల కింద ఈయన జాయిన్ అయినప్పుడు 45,000 శాలరీ ఉంటే ఈనాటికి 3 లక్షలకు పైన జీతం తీసుకుంటున్నాడు. రూపాయి పని చేయకుండా సీట్లో కూర్చొని 4 సార్లు బాత్రూమ్కి సీట్లకు తిరుగుతందుకు వీనికి 3 లక్షల నుంచి 4 లక్షల జీతం. ఈయన ఏం చేయాలంటే మంత్రి మీటింగ్ ఉన్నప్పుడు వెనకాల పోయి కూర్చోవాలి మాస్క్ పెట్టుకొని. మాస్క్ తీస్తే కనబడుతుంది కదా. మళ్ళీ నేను ఫిజికల్గా నువ్వు ఇది ఉన్నావని నేను అంటలే, కానీ నువ్వు జీవితాలను నాశనం చేసినావు. ఇక్కడ 700 మంది ఎంప్లాయీస్ ఉంటే ఎంత భయంకరమైన విషయం అంటే 2018 నాటికి 700 మంది ఎంప్లాయీస్ ఉంటే 2024 నాటికి 280 మంది ఎంప్లాయీస్ అయ్యారు. అందరి టార్చర్ భరించలేక వీళ్ళు లేడీస్ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ కుటుంబాలు మాట్లాడే సమాచారాన్ని అంతా విని వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారో సమాచారం తెలుసుకొని వాళ్ళని వేధించి
అది కూడా చెప్తాను నేను. ఇట్లా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే 700 మంది నుంచి 280 మందికి వచ్చారు. ఇందులో ఒక 5-10 మంది ఈయనని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళని రాత్రికి రాత్రే గెంటేసి టర్మినేట్ చేసి పడేసిండు. వీడు మాత్రం అదే ప్లేస్లో కులుపుతా ఉన్నాడు. ఈయనకి పెద్ద పెద్ద వాళ్ళ అండ ఉన్నది. ఎవరు అనుకుంటున్నారు ఈయన? ఎవరు ఈ మనిషి ఎవరు అనుకుంటున్నారు? ఆషామాషి మనిషి అనుకుంటున్నారా మీరు? ఈయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సీతక్క మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. విచారణ ఆపుతావా లేదా? విచారణ ఆపాలి. మావోడు మా బ్రదరు 75 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు వచ్చినా బతికిన రోజులు అలానే ఉండాలా. జనం జీతం తింటూనే ఉంటాం, మేము జనాన్ని పీక్కు తింటూనే ఉంటాం, ఉద్యోగస్తులని రాచి రంపాన పెడతాం, మేము ఆ పదవిలోనే ఉంటాం. 13 సంవత్సరాలు అయింది ఒక ఎంప్లాయీని 75 ఏళ్ళు పైబడ్డ వాళ్ళని పెట్టుకున్నారు. అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఉంచడానికి వీల్లేదని ఎవరు చీఫ్ సెక్రటరీ హెచ్ఓడీలు అందరి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని ఏం చేసిరండి? 1100 మందిని ఎంతమందిని తొలగించారు? ఇట్లాంటి ఆఫీసర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు ఈయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నాడు. ఇంకొకటి ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే ఈ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అజిత్ రెడ్డి గారి పేరు వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓఎస్డి, ఆయన ప్రెజర్ కూడా ఉందని గుసగుస. అండ్ దీనికి లింక్ ఏంటి? ఇంకొక లింక్ ఏంటి అంటే ఐటీ శాఖ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నది. ఎందుకు ఐటీ శాఖ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంటే ఇప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డితో పాటు వేణుప్రసాద్ అని ఈ పెద్ద మనిషి ఉన్నాడు. చాలా డీటెయిల్డ్గా సీక్వెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వేణుప్రసాద్ అని ఈయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఈయన సీనియర్ మేనేజర్గా శ్రీనిధిలో పనిచేసిండు. ఈయనేమో విద్యాసాగర్ రెడ్డి ఏమో ఎండీగా ఉండే, ఈ వేణుప్రసాద్ ఏమో సీనియర్ మేనేజర్గా అందులో పనిచేసిండు. ఎక్కడ? అదే శ్రీనిధిలో పనిచేసిండు. దాని తర్వాత గవర్నమెంట్ మారంగానే ఏం చేసిండు? గతంలో ఇప్పుడు ఈ వేణుప్రసాద్ రెడ్డి టెక్నికల్ వాటికి సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ నడిపించిండు. ఈ సిమ్ములు తీసుకురావడము అవి ఇవి టెక్నికల్ వీటిలో. దీంట్లో జయేష్ రంజన్తో వీళ్ళు చేతులు కలిపారు. ఈయన కొంత ర్యాపో ఉన్నది. ఎవరు? జయేష్ రంజన్ తెలుసు కదా, బీహారీ ఐఏఎస్. ఇప్పుడు గతంలో కేటీఆర్ పక్కన తిరిగేది, ఇప్పుడు శ్రీధరబాబు పక్కన రేవంత్ రెడ్డి పక్కన నిలబడుతున్నాడు. అప్పుడు షెడ్డోడ్ అయిండిలకు, ఇప్పుడు మంచోడు అయిండు. ఇది అందరు కలిసిపోయారు కదా. ఇది వేణుప్రసాద్ ఇప్పుడు ఆ గవర్నమెంట్ మారంగానే జనవరిలో శ్రీనిధి నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యిండు. నెమ్మదిగా చూసుకున్నాడు. ఈ ఐటీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎంటర్ అయ్యిందంటే జయేష్ రంజన్ త్రూ ఎంటర్ అయ్యిండు. జయేష్ రంజన్ సెక్రటరీ అయితే మంత్రి ఎవరు? శ్రీధర్ బాబు. ఇప్పుడు వేణుప్రసాద్ ఐటీ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇదొక పెద్ద లెక్క ఉన్నది. ఇదంతా మనం రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఈ వేణుప్రసాద్ నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది. అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఈ విద్యాసాగర్ రెడ్డి చేసిన ఈయన చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ఎవరు? ఈయన విద్యాసాగర్ రెడ్డి బ్రదర్. ఈయన ఇప్పుడు సీఎం పేషీలో ఉన్నాడు. అయితే ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి చేసిన తప్పుడు వ్యవహారాలు ఏంటి అంటే ఈయన ప్రధానంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు మంత్రి సీతక్క ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మంత్రి, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్. అయితే ఈయన సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ 1% ఏమో టోటల్ బడ్జెట్లో ఉపయోగించాలి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని గంపగుత్తగా మొత్తం ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం పాలకుర్తిలో ఖర్చు పెట్టింది. పెద్ద స్కామ్ అది. రెండోది, వడ్డీ లేని రుణాల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, కోట్ల రూపాయలు మింగిండు. అండ్ ఇంకొకటి, ఆ బ్యాంకు మిత్రుల కమిషను ఆ వివోలకు ఇవ్వాలి, విలేజ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి, ఆ ఎంప్లాయీస్కి ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వకుండా తినేసిరు. 4వ అతి భయంకరమైన విషయం ఏంటి అంటే ఒక 2-3 యాప్లు వీళ్ళు ఏంటంటే ఈ వివోఏలకి ఏం చేస్తారు, ఒక ట్యాబ్ ఇస్తారు అండ్ పర్సనల్ మొబైల్ ఫోన్ ఉంటుంది ఒకటి. ఇందులో ఒక సిమ్ వేసుకోవాలా, ఇందులో ఒక సిమ్ వేసుకోవాలి. ఏం నెట్వర్క్ ఇది? ఎయిర్టెల్ జియో. ఎయిర్టెల్ అండ్ జియో, ఎయిర్టెల్ అండ్ జియో 2 సిమ్లు వేసుకోవాలన్నమాట. అయితే ఈ ట్యాబ్లలో ఈ ఫోన్లలో ఒక 2-3 యాప్స్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఎంప్లాయీ చేసుకోవాల్సిందే. ఇంకా ఇందులో పనిచేసే వివోఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంది? అటెండెన్స్ అని ఒక యాప్ ఉంటుందట.
అండ్ రెండోది స్పేర్ ఆన్ అని ఒక యాప్ ఉంటుందట. మూడోది ఎయిర్టెల్ ట్రేస్మేట్ అని ఒక యాప్ ఉంటుందట. ఈ 3 యాప్లు వాళ్ళ ట్యాబ్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ట్యాప్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే ఆ యాప్ ద్వారా ఈ మొత్తం మొబైల్ కానీ ట్యాబ్ కానీ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎవడు? ఈ విద్యాసాగర్ రావు చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది పాలకుర్తిలో ఒక కాల్ సెంటర్ పెట్టిరు. ఎర్రబెల్లి దయాకర్ నియోజకవర్గంలో పాలకుర్తిలో కాల్ సెంటర్ పెట్టి ఆ డేటా అంతా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళల కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు వాడిండు వాళ్ళ ఓట్ల కోసం. అండ్ ఇంకొక వైపున ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఈ వివోఏలు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్సా, ఈ వివోలు ఉన్నారు కదా, వీళ్ళకు సంబంధించిన పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో మొత్తం దాన్ని లాగేసుకొని బ్లాక్మెయిల్ చేయడం, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడింది వినడం, ఇట్లా వాళ్ళకి నరకం చూపించింది. ఇక ఇది పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్. అందుకే సీతక్క గారు ఏం చేశారంటే ఆ పెండ్యాల పేరుండే ఆయన పేరు పెండ్యాల శ్రీనివాస్ గారిని ఆ కమిటీలో పెట్టారు. ఆయనకు కొంత అవగాహన ఉందట. సో ఈ పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ఇందులో నడిపించిండు. ఇది చాలా భయంకరమైన విషయం. ఇది ఇంత పెద్ద ఎత్తున దందా చేసి జనాల మహిళలతో ఆడుకున్నాడు, ఉద్యోగస్తులతో ఆడుకున్నాడు. ఇంత నీచానికి పాల్పడితే స్టిల్ ఈ క్షణానికి కూడా ఆయన అదే పోస్ట్లో ఉంటాడు. విచారణకు ఆదేశించిన సీతక్క గారు మీరు విచారణ ఆపుతారా లేదా అని బెదిరిస్తారు. చూసుకోండి ఎట్లుందో కథ. ఈ పరిపాలన నడుస్తున్నట్ట, మార్పు జరుగుతున్నట్ట. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే శ్రీధర్ బాబు గారు మీకు మేము చెప్పదలుచుకున్నాము విషయము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించిన ఫోటో ఈ పెద్ద మనిషి ఉండే కదా ఏడినా, ఈ వేణుప్రసాద్ అనేట ఆయన శ్రీనిధి నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి వచ్చిండు. ఎట్లా జయేష్ రంజన్ త్రూ ఆయన ఐటీలోకి ఎంటర్ అయ్యిండు. ఈయన త్రూనే ఆనాడు సిమ్లు కార్డులు అన్నీ కొన్నారు వీళ్ళు. కొన్ని ట్యాప్లు చేయడం ఇట్లాంటివి చేసుకుంటూ పోయారు. అయితే ఈ వేణుప్రసాద్ ఇప్పుడు ఐటీలో దేంట్లో ఉన్నాడు? ఫస్ట్ ఆయన జేడీ ఇన్ఫ్రానా జాయింట్ డైరెక్టర్ ఇన్ఫ్రా. దీనికి యాక్చువల్గా రెగ్యులర్ ఎంప్లాయీ ఉండాలి. ఈయన కూడా కన్సల్టెంటే. వేణుప్రసాద్ ఆల్సో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఆయన టీ ఫైబర్ ఎండీగా కొనసాగుతున్నాడు. అంటే ఇంత మంచి పోస్టులు చూడండి. టీ ఫైబర్ ఎండీగా కొనసాగుతున్నాడు. గవర్నమెంట్ టెక్నికల్ అడ్వైజర్ అట. మరి ఈయన ఏం చేసిండు? ఆయన చదివేందని నేను అడిగిన. ఈయన ఎంసీఏ చేసిండట. బేసిక్గా ఈయన పర్ఫార్మెన్సు లేదు, ఈయనకి టెక్నికల్ సబ్జెక్టు లేదు, ఈయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా కాదు. అయినా కూడా చేసిరు. ఎట్లా చేసిరు? జయేష్ రంజన్ ఉన్నాడు, విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడు, ఈ బ్యాచ్ అంతా ఉన్నది. కట్ చేస్తే ఇప్పుడు ఈయన నెక్స్ట్ చేయబోయే విషయం ఏంటి అంటే ఈయన స్టేట్ డేటా సెంటర్ అని ఉంటుంది. అంటే మనం ఈ డేటా అంతా స్టోరేజ్ అయ్యే సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎస్డిసి అని. ఈ స్టేట్ డేటా సెంటర్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుందట. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్టు యాక్చువల్ ప్రైజు 15 crores ఉంటే 39 కోట్లకి కోడ్ చేస్తూ పిఎస్ఆర్ ఐటీ అనే ఒక ఐటీ కంపెనీ ఉందట. ఈ ఐటీ కంపెనీకి కట్టబెట్టాలన్న ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు తెర వెనకాల. శ్రీధర్ బాబు గారు మీ ముందు పెడుతున్నాం. మరి ఇప్పుడు రేపు పొద్దున ఈ స్టేట్ డేటా సెంటర్ ఇదే కంపెనీకి వస్తుందా? ఇంకేదో మధ్యలో కిషోర్ అని ఒక ఐటీ కన్సల్టెంట్ పేరు వినిపిస్తున్నది. మరి ఇదే కంపెనీకి వస్తుందా, వేరే కంపెనీకి వస్తుందా చూడాలి. ఎందుకంటే మీరే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఈ టీ ఫైబర్ అని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అనేది ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా. ఈ టీ ఫైబర్ ఇంటర్నెట్ దాదాపు దీని ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి 17,000 crores. ఈ 17,000 crores దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్ ఇస్తుంది అనుకుంటా, నాకున్న సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నాను నేను. సో ఇది కూడా ఇదే పిఎస్ఆర్ ఐటీ కంపెనీకి అప్పచెప్పాలన్న ఒక భారీ కుట్ర చేస్తున్నారు. అసలు ఈ టీ ఫైబర్ ఎండి ఒక కన్సల్టెంట్కి, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఎట్లా ఇస్తారన్నది ఒక క్వశ్చన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలా? లేడు, సంబంధమే లేదు అసలు. మరి ఎట్లా ఇచ్చిర్రు? మంత్రి ఎవరు? శ్రీధర్ బాబు గారు కదా. మరి ఎట్లా సాధ్యమైంది అది? అంటే ఎంత భయంకరమైన కుట్ర జరుగుతున్నదో ప్రజలారా ఒక్కసారి ఆలోచన. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ వీడియో రేవంత్ రెడ్డికి పోయేదాకా షేర్ చేయండి. ఇందులో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, టార్చర్ అనుభవించిన వాళ్ళు, మానసిక వేదనకు గురై అనారోగ్యం పాలైన వారు, అసలు ఏం జరుగుతున్నదో అర్థమవుతున్నదా? అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా క్లారిటీ ఉందా?
ఒక మంత్రి ఫలానా వ్యక్తి మీద విచారణ చేయమని ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ ఎంక్వైరీ అడుగు ముందుకు పడట్లేదంటే ఎంత భయంకరమైన విషయం. సో కొంతమంది బాధితులు వచ్చినారు, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడిద్దాం. రండి బ్రదర్. సో నా దగ్గరికి వీళ్ళు 2-3 వచ్చినారు. మళ్ళీ వీళ్ళ ముఖాలు చూసి మంత్రి గారికి చెప్తున్నా అండ్ అధికారులకు చెప్తున్నా, మళ్ళీ వీళ్ళ ముఖాలు చూసి, ఎందుకంటే వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి. 60 వేల జీతం వచ్చి ఆయన ఉద్యోగం పోయింది. మీ జీతం ఎంత? 30,000. 30,000 వచ్చి ఈయన జీతం పోయింది. మీదెంత? 30,000. ముగ్గురు మ్యారీడేనా? అన్మ్యారీడ్. మీరు మ్యారీడే. సో 2 మ్యారీడ్ ఉన్నారు, ఒక అబ్బాయి అన్మ్యారీడ్ ఉన్నాడు. మరి వీళ్ళ జీవితాలు ఎట్లా ముందు పడతాయని మీరు అనుకున్నారు? వాడేమో 3-4 లక్షలు దొబ్బుకొని వాడిపోతున్నాడు. వాడు 75 ఏళ్ళు వచ్చిన సిగ్గుండాలి కదా నీకు. 75 ఏళ్ళు వచ్చిన నీకేమో 3-4 లక్షల జీతం కావాలి. భార్యా పిల్లలు ఉన్న వీళ్ళకి మాత్రం 30-40 వేల జీతం వస్తే వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తావు. ఎందుకు తీసేస్తావు? వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. నేను మళ్ళీ అధికారులకు కానీ మంత్రి గారు మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ వీళ్ళని పిలిచి మీకు ఎట్లా ఉద్యోగం ఇస్తాం, మీరు మీడియాకి ఎందుకు ఎక్కిరంటే మాత్రం వాళ్ళు అన్నీ వదిలేసుకొనే చివరి నిమిషంలో మన దగ్గరికి రావడం జరిగింది. ఇంత ఘోరమా? చేంజ్ అంటే ఇదేనా మేము ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేసింది? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొక నేను కాపీ చూపించలే. ఎవరయ్యా అధికారులు? ఇప్పుడు ఈ విద్యాసాగర్ రెడ్డి చుట్టూ డిప్యూటీ జనరల్ మేనేజర్లు అండ్ ఏజీఎం అంటే అసిస్టెంటా, ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉంటాడు. ఎవరున్నారండి మీ దాంట్లో? మొత్తం విద్యాసాగర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ పి రాజారావు, ఈయనేంది కమ్యూనిటీ రావు సార్, వెలమనా? పి రవికుమార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓసీ, బీవీఎస్ రెడ్డి ఓసీ, నరసింహారెడ్డి ఓసీ, చల్లా వెంకటరెడ్డి ఓసీ, సుమిత్ర ఓసీ, వేణుగోపాల్ రెడ్డి ఓసీ, ఒక ఏజీఎం ఎర్రమల్ల రమేష్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీసీడీ ఉన్నాడు. ఎవరా వీళ్ళంతా తీస్తే అంత చుట్టాలే అట. చుట్టాలు పక్కోడు, చుట్టున్నోళ్ళు, భజన చేసేటోళ్ళు. ఇంత అరాచకమా? నేను కనుక్కున్న అసలు ఎవరి విద్యాసాగర్ రెడ్డి అంటే అన్ని పార్టీలకు సుట్టరికమే ఉంది నాకు. ఒక ఆయనకు వియంకుడు, ఒక ఆయనకు బామ్మడిది, ఒక ఆయనకు బావ, ఒక ఆయనకు తమ్ముడు, ఒక ఆయనకు మామ, అన్ని పార్టీలో ఉన్నారు కదా వీళ్ళు. మరి ఎవరు మాట్లాడాలి దీని గురించి? సీతక్క గారు, మీరు జీవో ఇష్యూ చేశారు, విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, అందులో ఉన్న 9గురిలో ఏ ఒక్కరిని మార్చినా మీ మీద ఒత్తిడి పెరిగి మీరు మార్చిరనే భావించాల్సి ఉంటుంది. ఇమీడియట్గా తక్షణం అసలు ఎట్లుంటాడండి వాడు? ఇంకా డిపార్ట్మెంట్లో ఎట్లుంటాడు? మీరు ఫస్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి బయటికి నెట్టేసి అప్పుడు ఎంక్వైరీకి ఆదేశించండి. స్కామ్ జరిగింది, 100 కోట్ల స్కామ్ జరిగింది. ఫోన్ ట్యాప్ చేసిర్రు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, నాశనం చేసిర్రు, చాలామంది వాళ్ళని టార్చర్ పెట్టిర్రు.